అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎక్కువ మంది విద్యార్థులు సార్ స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్కి సంబంధించి సిలబస్ను విశ్లేషణ చేయండి అని చెప్పడం జరిగింది. నిజానికి ఆల్రెడీ గతంలో అంటే 3 నెలల కిందట అప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు గవర్నమెంట్ సిలబస్ ఇచ్చింది. నేను చెప్పాను ఆల్రెడీ. కానీ ఎక్కువ మంది విద్యార్థులకి ఏంటంటే కొన్ని వీడియోస్ చూడరు, కొన్ని వీడియోస్ వాళ్ళకి తగలవు కాబట్టి సో అందరి యొక్క ఉద్దేశాన్ని, ఆలోచనని, అభిప్రాయాన్ని అన్నీ గౌరవించి మళ్ళీ నేను ఒకసారి సిలబస్ అనేటువంటిది విశ్లేషణ చేస్తాను. ఇది కంప్లీట్‌గా విశ్లేషణ చేస్తాననమాట. అంటే మనకు ఉన్నటువంటి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ సిలబస్‌లో ఉన్నటువంటి మొత్తం అంతా కూడా ఈ వీడియో ద్వారా మీకు వివరిస్తాను. ఈ వీడియో లెంగ్త్ చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. ఓపికగా ఉన్నవాళ్ళు, అవసరం అనుకున్న వాళ్ళు చక్కగా విని దాన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ నోట్ చేసుకోండి. ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్ చూసినప్పుడు మనకు అందులో సిలబస్ చూసినప్పుడు మనకి ఇక్కడ కనపడుతుంది చూడండి. మెగా డిఎస్సి 2025 అని ఇవ్వటం జరిగింది. గతంలో అయితే 2024 అని ఉన్నది. ఇప్పుడు దాన్ని కొంచెం మార్చి 2025 అని కింద ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇక్కడ సిలబస్కి సంబంధించి ఏం చెబుతుందంటే డిఎస్సికి సిలబస్కి సంబంధించి ఇక్కడ ఫాలో 2023-24 అకాడమిక్ ఇయర్ సిలబస్ ఫర్ 3 to 10th క్లాసెస్ అని చెప్పడం జరిగింది. అంటే 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి పాఠ్య పుస్తకాల విషయంలో 2023-24 సంవత్సరంలో ఉన్నటువంటివి. అంటే 2023-24 సంవత్సరం అనేటప్పటికి మనకి ఓల్డ్ 10th క్లాస్ వస్తుంది అనమాట. అక్కడ వరకు అది గుర్తుపెట్టుకోండి. అంటే మిగతాదంతా కూడా ఇది మనం ప్రజెంట్ ఉన్నటువంటి బుక్సే చదవాలనేటువంటిది నా యొక్క ప్రగాఢమైనటువంటి కోరిక, వాంఛ, నమ్మకం కూడా. ఎందుకనంటే ఈ నోటిఫికేషను ఎప్పుడో నవంబర్లో ప్రకటించారు. కానీ ఇది లేట్ అయ్యి ఇప్పటికి వచ్చింది. ఇప్పటికి వచ్చేటప్పటికి ఏమైంది, 10th క్లాసు అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి మనం ఖచ్చితంగా ప్రస్తుతం పిల్లల చేతుల్లో ఉన్నటువంటి 10th క్లాస్ బుక్స్ కూడా చదవాలి. ఇక్కడ మీలో చాలామందికి అంటే 90% స్టూడెంట్స్కి, అభ్యర్థులకి ఎందుకు చదవాలి, ఇక్కడ కేవలం 2023-24 అకాడమిక్ ఇయర్స్ సిలబస్సే ఉన్నది కదా, మీరు మళ్ళీ 10వ తరగతి కూడా ఎందుకు చదవాలంటారు. అంటే అది వాళ్ళ యొక్క అభిప్రాయానికి మనం వదిలేద్దాం. ఎందుకంటే ఎందుకు చదవాలి ఏంటంటే దాని మీద మనం ఆ వివరణ, విశ్లేషణ చేయవలసినటువంటి పరిస్థితి ఇప్పుడు టైం కూడా సరిపోదని. ఖచ్చితంగా చదవాలని మాత్రం చెప్తాను. గతంలో చెప్పాను, ఇప్పుడు చెబుతాను. అంటే ఇక్కడ నేను ఇచ్చేటువంటి సలహా ఏంటంటే 10వ తరగతికి వచ్చే సమయానికి మీరు పాతది, కొత్తది కూడా ఖచ్చితంగా చదివి తీరాలి. సిలబస్లో ఉన్నదా లేదా అనేటువంటిది కాదు. ఇక్కడ 2 కోణాలు మీరు గమనించుకోవాలి. సిలబస్ ప్రకారం చదవాలి, మొదటి కోణం. రెండోది ప్రస్తుతం పిల్లల చేతుల్లో ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ ప్రకారం కూడా మనం చదవాలి. సో 2 కోణాల్లో మనం డిఎస్సిని సిద్ధం చేసుకోవాలి ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు. కారణం ఏమిటంటే దీనికి ఒక కారణం ఉన్నది. మనం రేపు టీచర్లు అయిన తర్వాత ప్రజెంట్ బుక్సే మనం బోధిస్తాం. కానీ పిల్లలకి నేను ఎప్పుడో 2023-24 అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ నేను చదివినా అవి తెచ్చుకోండి, అవి చెప్తానంటే అయ్యేటి పని కాదు కదా, అది అవ్వదు కూడా. అందుకని ప్రజెంట్ బుక్స్ మీద మన పట్టు ఏంటనేది ఖచ్చితంగా చూస్తాడు కాబట్టి ఆ యొక్క ప్రజెంట్ బుక్స్ చూసుకోవాలి. అట్ ద సేమ్ టైం సిలబస్లో ఏమున్నది అనేటువంటి ప్రతి కాన్సెప్ట్ కూడా మనం చూడాలి. ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్ సోషల్ ప్రిపరేషన్ చేసేటోళ్ళకి ఒక సమస్య ఎదురవుతుంది. సిలబస్లో ఉన్నటువంటి చాలా టాపిక్స్, అంటే ఎక్కువ కాదు, కొన్ని టాపిక్స్ అవి ప్రస్తుతం ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్లో లేవు, కంటెంట్లో లేవు కదా అనేటువంటిది. అదే చెప్తున్నా. అందుకే మొదటే మీకు చెప్పారు, 2 కోణాలు మీరు చూడాలి. ఒకటి, పిల్లల చేతుల్లో ఉన్నటువంటి ప్రస్తుత టెక్స్ట్ బుక్స్ మనం చదవాలి, అది ఒకటి. రెండవ కోణం, సిలబస్ ప్రకారం ఉన్నటువంటివి మనం చదవాలి. ఇలా 2 కోణాల్లో కూడా అంశాలను మనం చదువుకోవడం అనేటువంటిది చాలా చాలా అవసరం. ఇట్లా 2 కోణాల్లో కూడా స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ప్రిపరేషన్ చేసేటోళ్ళు జాగ్రత్తగా గమనించుకోండి విద్యార్థులారా. ఇక డిఎస్సికి సిలబస్కి సంబంధించినటువంటి అంశం ఇలా మనకు కనపడుతూ ఉంటుంది. దేనికి ఎన్ని మార్కులు ఉన్నవి అనేది ఇక్కడ మనకి క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. సో ఇది మనం పెద్దగా డిస్కస్ చేసుకోవాల్సిన లేదు. మెయిన్ థియరీలోకి వస్తే అంటే మనకి ఇక్కడ 5 కాన్సెప్ట్ల కింద ఇచ్చాడు. జీకే, కరెంట్ అఫైర్స్, విద్యా దృక్పథాలు, సైకాలజీ, కంటెంట్, మెథడాలజీ. ఈ కాన్సెప్ట్ల ప్రకారం మనం చూసుకున్నట్లయితే మొదట విద్యా దృక్పథాలకు సంబంధించి హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్, టీచర్ ఎంపవర్మెంట్, ఎడ్యుకేషనల్ కన్సర్న్స్ ఇన్ కంటెంపరీ ఇండియా, అలాగే
యాక్ట్స్, రైట్స్, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్, అలాగే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అంటే 6 టాపిక్స్ ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఇందులో విద్యా దృక్పథాల్లో 6 టాపిక్స్ మీద కూడా ప్రశ్నలు ఉంటాయి. అంటే మనకి 5 మార్కులే కదా, 5 మార్కులకు సంబంధించి 10 ప్రశ్నలు వస్తాయి. ఈ 10 ప్రశ్నలు కూడా 6 టాపిక్స్ని కవర్ చేసే అవకాశాలు ఉంటాయి. కవర్ చేసే అవకాశాలు కాదు, కవర్ చేయాలి కూడా. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి మరొక విషయం ఏంటంటే, ఈ ఆన్లైన్ ఎగ్జామ్స్ కాబట్టి చాలా సెషన్స్లో, అంటే స్కూల్ అసిస్టెంట్ వచ్చేటప్పటికి ఒక 3 సెషన్స్, గతంలో అయితే 3 సెషన్స్లో జరిగింది. ఇప్పుడు మేబీ ఒక 4-5 సెషన్స్లో జరుగుతుంది. సో నెంబర్ ఆఫ్ పేపర్స్ అనేటువంటి తయారు చేయవలసి ఉంటుంది కాబట్టి ప్రతి కాన్సెప్ట్ నుంచి కూడా అక్కడ బిట్ అనేటువంటిది ఫ్రేమ్ చేస్తారనమాట. అందువల్ల ఒకదానికి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇద్దాం, అంటే ఇప్పుడు ఆ హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్కి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇద్దాం, టీచర్ ఎంపవర్మెంట్కి పెద్దగా అవసరం లేదు, ఆ ఎడ్యుకేషనల్ కన్సర్న్స్ ఇన్ కంటెంపరీ ఇండియాకి ఎక్కువ ఇచ్చుకుందాం, మిగతా దానికి తక్కువ ఇచ్చుకుందాం అంటే బాగోదు. అన్నీ ఉండాలి. సో చేతికి 5,000 ఎలాగో ఇక్కడ ఉన్నటువంటి 6 కాన్సెప్ట్లు కూడా విద్యా దృక్పథాలకి అట్లాంటివి మనం అన్నీ క్లియర్గా చదువుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ చివర నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 కూడా మెన్షన్ చేశాడు. ప్రతిదీ అలాగా ఇవ్వటం అనేటువంటిది జరిగింది. అలాగే నేషనల్ కరికులం ఫ్రేమ్ వర్క్ ఉంటుంది మనకి 2025 కానీ, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కానీ, హ్యూమన్ రైట్స్ కానీ, విద్యా హక్కు చట్టం కానీ, అలాగే ఇక్కడ చూడండి కరెంట్ ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్, ఇక్కడ పట్టుకుంటాడు మనల్ని. కరెంట్ ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అంటే కొత్తగా నూతన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎటువంటి విధానాలు పాఠశాల స్థాయిలో విద్యా వ్యవస్థలో తీసుకున్నారు అనేది ఖచ్చితంగా ఒక ప్రశ్న అనేటువంటిది పరీక్షలో ఉంటుంది. అది అవసరం కాబట్టి, అంటే విద్యలో వచ్చినటువంటి మార్పులు, చేర్పులు, పథకాలు, ఇలా అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ చేపట్టినటువంటి కొన్ని కార్యక్రమాలు కానీ, పథకాలు కానీ, విధానాలు కానీ ఏదేంటి అన్నీ కలిపి ఏదో ఒక ప్రశ్న అనేటువంటి ప్రతి పేపర్లో కూడా కనపడుతుంటుంది. ఇది మనకు ఉన్నటువంటి పెర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ మీద ఇచ్చినటువంటి సిలబస్. ఇక తర్వాత కొంచెం సులభంగా ఉన్నది మనకి ఏమిటి, స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్లో తక్కువ సిలబస్ ఉన్నది ఏంటంటే సైకాలజీ. ఇందులో మనకు 3 కాన్సెప్ట్లు ఉంటాయి: ఇండివిజువల్ డిఫరెన్సెస్, లెర్నింగ్, అలాగే పర్సనాలిటీ. ఈ 3 మనం ఎప్పటి నుంచో చదువుతున్నవే. వైయక్తిక భేదాలు, అంతమ్మా వైయక్తిక భేదాలు, లెర్నింగ్, పర్సనాలిటీ అనేది. లెర్నింగ్ అంటే అభ్యాసం మనకు తెలుసు, పర్సనాలిటీ మూర్తి మొత్తం మనకు తెలుసు. ఈ ఆల్రెడీ టెట్లో మనం టచ్ చేసి ఉన్నాం. ఇట్లా అయితే టెట్కి డిఎస్సికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే సైకాలజీలో ఏమీ లేదు. అందులో క్వశ్చన్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుందో ఇందులో కూడా అట్లా ఉంటుంది. పెద్దగా వ్యత్యాసాలు ఏముంటాయి. ఏదన్నా డైరెక్ట్ బిట్ టెట్ ఎగ్జామ్లో తగలొచ్చు, అలాగే డైరెక్ట్ బిట్ డిఎస్సి ఎగ్జామ్లో కూడా తగులుతాయి. అంటే సమప్రాధాన్యత అనమాట. ఇంకా అక్కడైతే కోర్స్ ఎక్కువ ఉంటుంది టెట్లో, ఇంకా కొన్ని టాపిక్స్ ఉంటాయి. కానీ ఇక్కడ మనకు 3 టాపిక్స్ కాబట్టి ఈ 3 టాపిక్స్కి సంబంధించి మీరు ఖచ్చితంగా తెలుగు అకాడమీ బుక్స్ని ఫాలోఅప్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి తెలుగు అకాడమీ బుక్స్లో సైకాలజీ అనేటువంటిది ఏం లేదు, అంటే దీనికి రెలవెంట్గా ఏం లేదు. మనకి కంప్లీట్గా సిలబస్ అనేటువంటిది పాత సైకాలజీ టెక్స్ట్ బుక్స్ బేస్ చేసుకుని ఇవ్వటం జరిగింది. మన వైయక్తిక భేదాలు మనం తీసుకుందాం పోనీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్సెస్ కానీ, అలాగే ఇంటెలిజెన్స్ కానీ, అంటే ప్రజ్ఞ కానీ, సృజనాత్మక కానీ, అభిరుచులు కానీ, సామర్థ్యాలు కానీ, ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు ఉన్నాయా, ప్రజెంట్ బుక్స్లో ఉన్నాయా అంటే లేవు. అవి పాత పుస్తకాల్లో ఉన్నాయి. సో పాత పుస్తకాల్లో ఉన్న అవి మనం చదవలసినటువంటి బాధ్యత ఉంటుంది. సో అయితే మన అదృష్టం, మీ అదృష్టం ఏంటంటే చాలామంది ఈ సైకాలజీ చెప్పేటువంటి ఉపాధ్యాయులు చక్కగా వాటిని నీట్గా బుక్స్ రూపంలో అందించారు. అయినా నేను ఇచ్చే సలహా ఏంటంటే అకాడమీ బుక్స్లో ఉన్నటువంటి అంశాలను ప్రధానంగా చదువుకొని తర్వాత మన ప్రైవేట్ పబ్లికేషన్లో ఉన్నటువంటి బుక్స్ కూడా మీరు రిఫర్ చేసుకోవచ్చు. అలాగే లెర్నింగ్ తీసుకున్న, పర్సనాలిటీ తీసుకున్న 3 కాన్సెప్ట్లు ఇక్కడ మనకి 5 మార్కులు అంటే 10 బిట్లు వస్తాయి. అంటే ఇంచుమించుగా ఒక్కొక్క కాన్సెప్ట్ నుంచి 3 ప్రశ్నలు 4 ప్రశ్నలు రావచ్చు అనమాట. అంటే ఎంత ఇంపార్టెంట్ చూసుకోండి విద్యార్థులారు. ఇక తర్వాత ఇక మన కంటెంట్ విషయం చూసుకుంటే ఇక్కడ చక్కగా ఇచ్చాడు 40 మార్కులు ఉంటుంది. 6th to ఇంటర్మీడియట్ లెవెల్ సిలబస్ అని ఇచ్చాడు. ఇక్కడే అభ్యర్థులు మేధావులు కొంతమంది మీలో ఉన్నటువంటి అంటే అభ్యర్థులే మేధావులు అయిపోతారనమాట. వాళ్ళు ఏమంటారంటే ఇంటర్మీడియట్ లెవెల్ అన్నాడు, కానీ ఎక్కువగా ఇది స్కూల్ ఎగ్జామ్సే కాబట్టి మనం చక్కగా 6th నుంచి
10th వరకు చదువుకుందాం అనుకుంటారు. దానికి ఒక ఉదాహరణగా ఇది చెప్పుకుంటారు. రెండో ఉదాహరణగా ఏమంటారంటే, తెలంగాణ ఈ మధ్యకాలంలో తెలంగాణ DSC జరిగింది కదా, అక్కడ ఇంటర్మీడియట్ నుంచి చాలా తక్కువగానే ప్రశ్నలు వచ్చాయి. ఒక 5%, 10% ప్రశ్నలే వచ్చాయి. కాబట్టి మనం ఎక్కువగా ఉన్నటువంటి ఇంటర్మీడియట్ సిలబస్ని మనం చదివి బుర్రపాటు చేసుకునే బదులు తక్కువగా ఉన్నటువంటి 6th to 10th సిలబస్ని చదువుకుంటే బాగుంటుంది కదా అనేటువంటి వాళ్ళకు వాళ్ళు అనలైజ్ చేసుకుని చదువుతారు. కానీ ఇది నేను తప్పనే చెప్తాను. అర్థమైందా? ఒక్క మార్కు వచ్చినా కూడా దానికోసం 100 అడుగులు ప్రయాణమైనా మనం చేయాలి. అర్థమైందా? 1000 సార్లు అయినా దాన్ని చూడాలి. ఒక్క మార్కు కదా, ఒక్క మార్కు ఇంకో చోట నువ్వు కవర్ చేసుకోవడానికి అవకాశం ఎక్కడుంటుంది? ఒక్క మార్కులో నిన్ను అటు ఇటు తిప్పేస్తుంది జీవితాన్ని. కాబట్టి లేనిపోని ప్రిడిక్షన్ అనేటువంటిది, ఊహాజనితమైనటువంటి వాటి మీద మీరు దృష్టి పెట్టకండి. ఎందుకంటే మనం ఇలాంటి ప్రిడిక్షన్ చేస్తామంటే మనం ఈజీ గోయింగ్ ఎప్పుడు కోరుకుంటూ ఉంటాం సహజంగా. ఆ ఈజీ గోయింగ్ ఎప్పుడైతే మనకు అలవాటు అయిందో ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాను. ఎందుకంటే అది మన మనసుని, మన శారీరక శ్రమని, మెంటల్ టెన్షన్ తగ్గిస్తుంది. కాబట్టి అటువైపు మనం పోతూ ఉంటాం. సో మీలో కూడా చాలామంది ఉంటారు. సో నా మాట విను, కానీ ఒకరిద్దరు మారినా కూడా సంతోషమే కదా. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇంటర్మీడియట్ లెవెల్ అన్నాడంటే ఖచ్చితంగా ఇంటర్మీడియట్ వరకు వెళ్ళిపోతాడు వాడు. ఇంటర్మీడియట్ వరకు వెళ్ళిపోవటమే కాదు, ఇంటర్మీడియట్ సిలబస్ అంతా ఇచ్చాడు కదా మనకి. అది ఇప్పుడు మీరు చూస్తారు, చూసిన తర్వాత మీకు ఆ కథ అర్థమవుతుంది. సరే, ఇక్కడ 6th to 10th వరకు ఉన్నటువంటి సిలబస్ని మనం చూసుకున్నట్లయితే క్లియర్గా మనకు ఎలా ఇచ్చాడంటే 6 విభాగాలుగా దీని మొత్తం టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అన్ని పాఠాలని డివైడ్ చేసి కట్ చేసినట్టుగా ఉందన్నమాట. 6 విభాగాలు. 6 విభాగాలు ఏమిటి అంటే, మొదట డైవర్సిటీ ఆన్ ద ఎర్త్ అనేటువంటి ఒక విభాగం. రెండో విభాగం ప్రొడక్షన్, ఎక్స్చేంజ్ అండ్ లైవ్లీహుడ్స్ అనేటువంటి ఒక విభాగం. మూడోది పొలిటికల్ సిస్టమ్ అండ్ గవర్నెన్స్ అనేటువంటి ఒక విభాగం. ఇక నాలుగోది సోషల్ ఆర్గనైజేషన్ అండ్ ఇన్ఈక్వాలిటీస్ అనేటువంటి ఒక విభాగం. 5వ విభాగంగా రిలీజియన్ అండ్ సొసైటీ. 6వ విభాగంగా కల్చర్ అండ్ కమ్యూనికేషన్ అనేటువంటి విభాగం. అంటే ఇలా 6 విభాగాల కింద మొత్తం మనకి 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి దాదాపు ఒక 100 యూనిట్ సిలబస్ని, 100 యూనిట్ని ఇక్కడ సర్దాడనమాట. అంటే 100 యూనిట్ని ఎన్ని బాక్సుల్లో సర్దాడు? 6 బాక్సుల్లో సర్దాడు అనమాట. 6 బాక్సుల్లో చిన్న బాక్సులు ఏంటంటే కల్చర్ అండ్ కమ్యూనికేషను, రిలీజియన్ అండ్ సొసైటీ అనేటువంటిది. ఇది ఇక్కడ ఇచ్చినటువంటి సిలబస్, మనకి 6 విభాగాలుగా ఉన్నటువంటి సిలబస్. మరి ఇదంతా కూడా 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్లో ఉందా? ఉన్నది. మరి అది కూడా ఒకసారి చూద్దాం. ఇక్కడ సిలబస్లో మీకు నేను తయారు చేసినటువంటి సిలబస్ ఏంటంటే, ఇక్కడ ఒక పక్క ఇంగ్లీష్లో ఉన్నటువంటి సిలబస్, అంటే గవర్నమెంట్ ఇచ్చినటువంటి సిలబస్, మరొక పక్క దానికి తెలుగు ట్రాన్స్లేషన్ అనేటువంటిది ఇవ్వటం జరిగింది. సరే, ఇది ఎలాగ PDF మీకు ఉంటుంది కాబట్టి ఇది ఇక్కడ పెడదాం, తర్వాత చూద్దాం దీని సంగతి. మనం కాన్సెప్ట్ ఏంటి, మనకి కంటెంట్ కదా మనకి కావాల్సింది. కంటెంట్లో మొదటిది డైవర్సిటీ ఆన్ ద ఎర్త్, ఇది కదా మొట్టమొదటి విభాగం మనకి. ఈ బాక్స్లో ఉన్నటువంటి పాఠాలు ఏమిటి అంటే, 6వ తరగతిలో సౌర కుటుంబంలో మన భూమి, గ్లోబు భూమికి నమూనా, పటాలు, ఆంధ్రప్రదేశ్ భూస్వరూపాలు అనేటువంటి మనకి టాపిక్స్ కంప్లీట్గా ఇచ్చాడు అనమాట. ఇక్కడ కూడా యూనివర్స్, ఆరిజిన్, గెలాక్సీ, సెలెస్టికల్ బాడీస్, సోలార్ సిస్టమ్, ఎర్త్, గ్లోబు, యాక్సిస్, మొత్తం ఇవన్నీ కూడా మనకి 6, 7, 8, 9, 10 తరగతుల్లో ఉన్నటువంటి అంశాలను ఇక్కడ పొందుపరిచాడు. ఇలాగా డైవర్సిటీ ఆన్ ఎర్త్ అని చెప్పి మనకి యూనివర్స్ అంటే విశ్వం తెలుసు కదా మనకి. 7th క్లాస్లో విశ్వం మరియు భూమి అని ఉంటుంది చూడండి. విశ్వం ఎలా పుట్టింది ఏంటి దాని కథ అంతా ఇక్కడ మనకు కనపడుతుంటుంది. అలాగే 10th క్లాసు 9th క్లాస్కి వచ్చే సమయానికి కూడా మనకి భారతదేశం యొక్క పరిమాణం మరియు ఉనికి, భారతదేశ భౌగోళిక స్వరూపాలు, నీటిపారుదల, శీతోష్ణ దిశ, ఇవన్నీ కూడా ఇవ్వటం జరిగింది ఇక్కడ. ఇండియా సైజ్ అండ్ లొకేషన్, ఇండియాస్ నైబర్స్ అండ్ ఇండియా రిలీఫ్ ఫీచర్, మేజర్ రిలీఫ్ డివిజన్స్, ఇంక ఇవన్నీ. అంటే 9th క్లాసులో ఉన్నటువంటి జాగ్రఫీ సిలబస్, 10th క్లాస్ పాత 10th క్లాస్లో ఉన్నటువంటి జాగ్రఫీ సిలబస్ కంప్లీట్గా ఇక్కడ ఉన్నది విద్యార్థి గారు. అంటే 6వ తరగతి నుంచి 10వ తరగతి ఉన్న జాగ్రఫీ అంశాలు, ప్రజెంట్ 10వ తరగతి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి జాగ్రఫీ అంశాలను కూడా మీరు స్టడీ చేయాలి.
ఓకే. అఫ్‌కోర్స్ సిలబస్‌లో లేరు. ఆ పాఠాలు లేవు. కానీ చెప్పాను కదా మొదటే, ఇంక అస్తమానం నా చేత చెప్పించుకోకండి. ఇక తర్వాత రెండవ థీమ్ చూస్తే మనకి ప్రొడక్షన్, ఎక్స్‌చేంజ్ అండ్ లైవ్లీహుడ్స్. ఇందులో మనకి ఎక్కువగా ఎకనామిక్స్ సంబంధిత రిలేటెడ్ అంశాలన్నీ కూడా ఈ బాక్స్‌లో సర్దేశాడు. ఎక్కడి నుంచి 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి. ఆ బాక్స్‌లో ఉన్నటువంటి పాఠ్యాంశాలు, యూనిట్స్ మనం చూసుకుంటే రహదారి భద్రత, మన పరిసరాల్లో ఉన్న మార్కెట్లు, ప్రపంచ పరివర్తనలో మహిళలు, ఖనిజాలు, శక్తి వనరులు, వ్యవసాయం, పరిశ్రమలు, మానవ వనరులు 8వ తరగతి నుంచి చేనేత కార్మికులు, ఇనుము శుద్ధి చేయువారు, కర్మాగార యజమానులు, ప్రజా సౌకర్యాలు. ఇలాగా 8th క్లాస్ నుంచి ఉన్నటువంటి 3 టెక్స్ట్ బుక్స్‌లో మనకి జాగ్రఫీ నుంచి ఒకటి, అలాగే పౌరశాస్త్రం నుంచి ఒకటి, చరిత్ర నుంచి ఒకటి ఇక్కడ మనకి అంటే ఆ ఎకనామిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో రిలేటెడ్గా ఉన్నటువంటి టాపిక్స్ని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇది ప్రొడక్షన్ అండ్ ఎక్స్చేంజ్ లైవ్లీహుడ్. అలాగే ఇందులోనే మళ్ళీ మనకి 10th ఓల్డ్ నుంచి ప్రజలు నివాస ప్రాంతాలు, వలసలు, రాంపురం గ్రామ ఆర్థిక వ్యవస్థ, ప్రపంచీకరణ, ఆహార భద్రత, సమానత, సుస్థిరత, అభివృద్ధి. మనకి గ్రామాలు కనపడతాయి. రాంపురం ఒకటి, పాలంపురం ఒకటి. ఈ రెండు కూడా మనం చదవాలా అంటే చదవాలి మరి. ఎందుకంటే సిలబస్లో ఉంది కాబట్టి మనం చదవాలి. సిలబస్లో లేదనుకో మనం చదవక్కర్లేదు. సిలబస్లో ఉన్నదంటే ఖచ్చితంగా మీరు చదవాలి. ఇవి చూడండి, రాంపూర్ ఏ విలేజ్ ఎకానమీ సిలబస్లో ఇచ్చాడు, గ్లోబలైజేషన్ ఇచ్చాడు. అలాగే 9th క్లాస్కి వచ్చేటప్పటికి కూడా మనకి మనకి ఏంటిది పాలంపూర్ అనేటువంటి విలేజ్కి సంబంధించి కూడా ఇవ్వటం జరిగింది. అంటే ఇక చూడండి, ద స్టోరీ ఆఫ్ విలేజ్ పాలంపూర్. అంటే మనం ఏది వదలడానికి లేదు. ఇక చెప్పాను కదా 6 బాక్సుల్లో మొత్తం ఈ 100 యూనిట్లను కూడా సర్దడం జరిగింది. ఇది రెండవ బాక్స్. ఇక మూడవ బాక్స్ తీసుకున్నట్లయితే పొలిటికల్ సిస్టమ్స్ అండ్ గవర్నెన్స్ అని. అంటే ఇందులో మనకి అటు చరిత్ర విభాగం, ఇటు పౌరశాస్త్ర విభాగం కూడా కనపడుతుంటుంది. అంటే ఇందులో ఉన్నటువంటి అన్ని అంశాలు ఇచ్చేసాడు అనమాట. అంటే ఒక రకంగా ఇక్కడ ఉన్నటువంటి బాక్సులో పెద్ద బాక్స్ ఏంటంటే మూడవ బాక్స్ అని చెప్పవచ్చు. ఇందులో చాలా పాఠాలు ఉంటాయి మనకి. ఇక్కడ వరకు ఉంది ఈ బాక్స్. ఇందులో ఉన్నటువంటి పాఠాలు మనం ఒకసారి కనుక చూసుకున్నట్లయితే 6th నుంచి ఇచ్చినటువంటి టాపిక్స్ సంచార జీవనం నుండి స్థిర జీవనం, తొలి నాగరికతలు, సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం, రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు ఇట్లా మొదలు పెట్టుకుని మనకి 8వ తరగతిలో ఎలా, ఎప్పుడు, ఎక్కడ, వాణిజ్య స్థావరాలు చూడండి. హౌ, వేర్, వెన్ అంటే ఇది మీకు తెలుగు పాఠాలకి యాజ్ ఇట్ ఈజ్ ఏమున్నది అనేది ఇక్కడ ఇవ్వటం జరిగిందనమాట. అలా కాదు, గవర్నమెంట్స్ ఇచ్చినటువంటి సిలబస్కి యాజ్ ఇట్ ఈజ్గా తెలుగు యూనిట్స్ ఏమున్నాయి అనేది ఇక్కడ ఇవ్వటం జరిగింది. అంటే చాలామందికి ఇది లేదు అది లేదు అనుకుంటారు కదా, అలాంటి ఆలోచనలు చేయకుండా ఉంటారనమాట. చూడండి ఇక్కడ చూడండి, ట్రైబ్స్, దికూస్ అండ్ ద విజన్ ఆఫ్ గోల్డెన్ ఏజ్, గిరిజనులు, దికులు ఒక స్వర్ణ యుగం. అలా ప్రతి పాఠం మనకి 8th క్లాస్లో ఉన్నటువంటివి. అలాగే 9th క్లాస్లో ఉన్నటువంటి ద ఫ్రెంచ్ రెవల్యూషన్, సోషలిజం ఇన్ యూరప్ అండ్ రష్యన్ రివల్యూషన్, ఐరోపాలో సామ్యవాదం మరియు రష్యా విప్లవం. అంటే యాజ్ ఇట్ ఈజ్ ఇంక మరి ఏది వదలలేదు. అలాగే ద వరల్డ్ వార్స్ బిట్వీన్ పార్ట్ 1, పార్ట్ 2 అంటే మనకి పాత 10th క్లాస్ ఉంది కదా, బాగా చదువున్నారు కదా, అందులో ఉన్నటువంటి అన్ని పాఠాలు ఇచ్చేసాడు ఇక్కడ. ఏది వదలు. ఇండియా అండ్ ఇట్స్ నేబరింగ్, స్వతంత్ర భారతదేశం, పొరుగు రాజ్యాలు, ఇవన్నీ 13, 14, 15, 16, 18 మొత్తం ఈ పాఠ్యాంశాలన్నీ కూడా మనకి ఇక్కడ ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి విద్యార్థులారా. అంటే అటు వరల్డ్ హిస్టరీ, ఇటు ఇండియన్ హిస్టరీ, దాంతోపాటుగా ఇండియన్ పాలిటీ, మొత్తం 3 విభాగాలు కలిపేసి ఈ బాక్సులు సర్దించాడు. మొత్తం ఇన్ని యూనిట్లు ఉన్నాయి మనకి ఇక్కడ. దీనికి మళ్ళీ తోడు మనం 10వ తరగతిలో ఉన్నటువంటి కొత్త పొలిటికల్ సైన్స్ బుక్లో ఉన్నటువంటి అంశాలు, అలాగే హిస్టరీలో ఉన్నటువంటి టాపిక్స్ కూడా మనం చదువుకోవాలి కొత్తవి. అంటే దాంతోపాటు ఇక్కడ ఏమైంది బాక్స్లో ఇంకా కొన్ని యూనిట్స్ మనం ఇరికిస్తున్నాం అనమాట. ఏదైతే మొత్తానికి బాక్స్ అనేటువంటిది చాలా పెద్దగా. సో ఇది గవర్నమెంట్ ఇచ్చినటువంటి సిలబస్. ఇది ఆ సిలబస్కి అనుగుణంగా గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్లో ఉన్నటువంటి 6 నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి పాఠ్యాంశాలు. ఇక 4వ విభాగం కనుక చూసుకున్నట్లయితే ఇది సోషల్ ఆర్గనైజేషన్ అండ్ ఇన్ఈక్వాలిటీస్. ఇది మనకు ప్రధానంగా ఒక 3 శాస్త్రాల కలయికగా చెప్పుకోవచ్చు. పౌరశాస్త్ర రిలేటెడ్ అంశాలు ఉంటాయి, సామాజిక శాస్త్ర రిలేటెడ్ అంశాలు ఉంటాయి, చరిత్రకు సంబంధించి రిలేటెడ్ అంశాలు ఉంటాయి. ఇందులో మనకి ఆ సమాజంలో ఉన్నటువంటి వివక్షత, రుగ్మతలు, లోపాలు, వాటి మీద పోరాడినటువంటి అంశాలు, అలాగే రాజ్యాంగపరమైనటువంటి అంశాలు,
ఇలా చారిత్రక కోణంలో కొన్ని ఇలాగ అన్నీ కలిపి ఈ బాక్స్లో సర్దడం జరిగింది. ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి పాఠ్యాంశాలు ఏమిటి అనేది ఇక్కడ గవర్నమెంట్ ఇచ్చినటువంటి సిలబస్లో మనకి ఇలా ఉన్నది. దీనికి రిలేటెడ్గా టెక్స్ట్ బుక్స్లో ఏమున్నాయని చూస్తే 6వ తరగతిలో ప్రభుత్వం, స్థానిక స్వపరిపాలన, భారతీయ సంస్కృతి, భాషలు, సమానత్వం వైపు అనేటువంటి టాపిక్స్. 7వ తరగతిలో ప్రపంచ పరివర్తనలో మహిళలు, భారత రాజ్యాంగం, రాష్ట్ర ప్రభుత్వం. అలాగే 8వ తరగతిలో భారత రాజ్యాంగం, లౌకికత్వం, అవగాహన, మనకు పార్లమెంట్ ఎందుకు, చట్టాలను అర్థం చేసుకుందాం, న్యాయ వ్యవస్థ, మన న్యాయ వ్యవస్థను అర్థం చేసుకుందాం, వివక్షతను అర్థం చేసుకుందాం, వివక్షతను ఎదుర్కోవటం. 10వ పాఠం చట్టం, సామాజిక న్యాయం. ఇలా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి టాపిక్సే. ఇవన్నీ సిలబస్లో ఉన్నవి. చూడండి, భారత రాజ్యాంగం, అండర్స్టాండింగ్ సెక్యులరిజం, వై డూ వీ నీడ్ పార్లమెంట్, మనకు పార్లమెంట్ ఎందుకు అవసరం, అండర్స్టాండింగ్ లాస్ అండ్ అది చట్టాలు ఇవన్నీ ఎందుకు అవసరం, ఇవన్నీ కూడా మనకి ఇవ్వడం జరిగింది విద్యార్థులకు. అంటే ఏది కూడా వదలకుండా కంప్లీట్గా ఇక్కడ వాడు మెన్షన్ చేయడం జరిగింది. సో మనం కూడా చదివేటప్పుడు ఈ రిలేటెడ్ అంశాలు అన్నిటిని కూడా, అంటే ఏ విభాగంలో ఏమున్నవి అనేటువంటిది మీకు క్లియర్గా చెప్పడం కోసం ఇక్కడ నేను ప్రయత్నిస్తున్నాను. వాట్ ఈజ్ డెమోక్రసీ, వై డెమోక్రసీ, ఇది మనకు 9th క్లాస్లో ఉన్నటువంటి టాపిక్స్ అన్నాడు. ప్రజాస్వామ్యం అంటే ఏంటి, ఇవన్నీ కూడా. భారత రాజ్యాంగం రూపకల్పన ఏంటి, డిజైన్, డెమోక్రటిక్ కాన్స్టిట్యూషన్ ఇన్ సౌత్ ఆఫ్రికా, స్ట్రగుల్ ఎగెనిస్ట్ అపార్థిట్, ఎలక్టోరల్ పాలిటిక్స్, డెమోక్రటిక్ రైట్స్, ఇవన్నీ కూడా మనకి ఈ పాఠంలో కనపడుతుంటాయి సైడ్ హెడ్డింగ్స్ రూపంలో. సో ఇవన్నీ ఇక్కడ ఇవ్వటం జరిగింది. దాంతోపాటుగా పాత 10వ తరగతి నుంచి 17వ పాఠం, 21వ పాఠం, 22వ పాఠం, పౌరులు, ప్రభుత్వాలు, సమకాలీన సామాజిక ఉద్యమాలు, స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం, ఇలా మనకి 4వ విభాగంలో బాక్స్లో ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక 5వ విభాగం కనుక చూసుకున్నట్లయితే కొంచెం చిన్నదనుకున్నాం కదా, మొదట చిన్న బాక్స్ అనమాట ఇది. రిలిజియన్ అండ్ సొసైటీ, రిలీజియస్, హిందూయిజం, జైనిజం, బుద్ధిజం, ఇస్లామిజం, సిక్కిజం, యూనిటీ ఇన్ డైవర్సిటీ, భక్తి మూమెంట్, సూఫీ మూమెంట్, ఇవన్నీ కూడా మనకి ఎక్కడ కనపడతాయి, 6వ తరగతి 7వ తరగతిలో మనకు కనిపిస్తూ ఉంటాయి. చూడండి, 6వ తరగతిలో మతం మరియు సమాజం, మతాలు, 7వ తరగతిలో భక్తి, సూఫీ ఉద్యమాలు అనేటువంటి టాపిక్స్ మనకు కనపడుతుంటాయి. అంటే 11వ టాపిక్, 11వ యూనిట్ మనకి 2 విభాగాల్లో వస్తూ ఉంటుంది. ఇది 5వ బాక్స్. ఇది ఇంకా 6వ బాక్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి 6వ బాక్స్లో కల్చర్ అండ్ కమ్యూనికేషన్, ఎర్లీ సివిలైజేషన్, ఇండస్, వేదిక్ పీరియడ్, వేదిక్ లిటరేచర్, ఇండియన్ కల్చర్, లాంగ్వేజెస్ అని ఇవ్వటం జరిగింది. మనకి ఇది ఎక్కడ ఉంటుంది, మనకి 6వ తరగతిలో సంస్కృతి మరియు కమ్యూనికేషన్, అలాగే తొలి నాగరికతలు, భారతీయ సంస్కృతి, భాషలు మరియు మతాలు. సో ప్రారంభ నాగరికతలు అయినటువంటి సింధు నాగరికత, వేదకాల నాగరికత, వేద సాహిత్యం, భారతీయ సంస్కృతి, భాషలు, వీటితో పాటుగా ఆ యొక్క 6వ తరగతిలో మనకి మెసొపొటేమియా నాగరికత, చైనా నాగరికత, మనకి సింధు నాగరికత, ఈజిప్ట్ నాగరికతలు 4 టేబుల్స్ కనపడతాయి. అవి మనం చదువుకోవాలి. మళ్ళీ ఈ మెసొపొటేమియా నాగరికతకు సంబంధించి, ఆ ఈజిప్ట్ నాగరికతకు సంబంధించి కొత్త ఇంటర్మీడియట్ పుస్తకంలో కూడా మనకు కనపడుతుంటుంది. అంటే అక్కడ కూడా మనం రిలేటెడ్గా చదువుకోవాలి. సో ఇట్లా మనం ఈ 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి 6 బాక్సుల్లో ఉన్నటువంటి ఐటమ్స్ని కనుక చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా మొత్తం అన్ని యూనిట్లని కలిపి 6 బాక్సులు సర్దాడని మనం చెప్పుకోవచ్చు క్లియర్గా. అంటే ఇక్కడ ఏం అర్థమైంది మీకు? సో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి సమస్త సిలబస్ 6 బాక్సుల్లో సర్దేశాడు. ఇది క్లియర్. అందులో ఒకటి చిన్న బాక్సు, ఒకటి పెద్ద బాక్సు, బాగా ఒకటి పెద్ద బాక్స్ కొన్నది తప్ప మొత్తం అంతా చదువుకోవాలి. అంటే సింపుల్గా 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుకోవాల్సిందే. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ ఇది పెద్ద విభాగం నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తాయి, చిన్న విభాగం నుంచి తక్కువ ప్రశ్నలు వస్తాయి కదా అని. అవును, దానికి ఒప్పుకుంటాను. ఎందుకంటే అక్కడ పాఠాలు తక్కువ ఉన్నాయి కాబట్టి 2-3 యూనిట్సే కాబట్టి 1-2 ప్రశ్నలు వస్తాయి. ఎక్కువ యూనిట్స్ ఉన్న విభాగం నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. అయితే ఏం చేద్దాం మరి? సో 2-3 ప్రశ్నలు కూడా మనకి ఇంపార్టెంటే కదా, అలాగే 30 ప్రశ్నలు వచ్చే అంశాలు కూడా ఇంపార్టెంటే. సో కాబట్టి అన్నీ మనకు సమానమే, దేవుడి ముందు అందరూ సమానమే, చట్టం ముందు అందరూ సమానమే అన్నట్టు మనకి డిఎస్సి చదివే ముందు అన్నీ సమానమే, అన్నిటికి ఒకటే ప్రాధాన్యత. అంటే పాము చిన్నదైనా పెద్ద కర్రే వాడతాం, పాము పెద్దదైనా సరే పెద్ద కర్రే వాడతాం. అసలు ఎక్కడ మనం డివేట్ అవ్వం, ఎక్కడ ఎవరికి కాంప్రమైజ్ లేదు ఈ విషయంలో. ఇది ఓన్లీ ఇంటర్మీడియట్కి ఇచ్చినటువంటి ఓన్లీ 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి సిలబస్ అది. ఇక తర్వాత అసలు కథ ఇక్కడ స్టార్ట్ అవుతుంది మనకి.
ఏంటది? ఇంటర్ లెవెల్ జాగ్రఫీ అన్నాడు. అరే లెవెల్ జాగ్రఫీ అన్నాడు అంటే కింద నుంచి పైకి వస్తాడేమో అనుకుంటాం మనం. లెవెల్ జాగ్రఫీ అని చెప్పి ఇంటర్మీడియట్‌లో ఉన్నటువంటి అన్ని యూనిట్స్‌ని అక్కడ సర్దేయడం జరిగింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇంటర్మీడియట్ జాగ్రఫీ కనుక చూసుకుంటే జనరల్ జాగ్రఫీ, సోలార్ సిస్టమ్, ద ఎర్త్, ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్, అలాగే క్లైమాటోగ్రఫీ, ప్రెజరు, బయో జియోగ్రఫీ, ఓషియనోగ్రఫీ, టెంపరేచరు, హైడ్రాలజీ, న్యాచురల్ హజార్డ్స్, హ్యూమన్ జియోగ్రఫీ, హ్యూమన్ యాక్టివిటీస్, రీసోర్స్ డెఫినేషన్స్, అగ్రికల్చరు, డెఫినేషన్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ మెటాలిక్ ఐరన్ అంటే మినరల్స్కి సంబంధించి, ఇండస్ట్రీసు, ట్రాన్స్పోర్టేషన్ ఇలా ఇచ్చాడు ఇక్కడ. అంటే వరల్డ్ జాగ్రఫీకి సంబంధించి అన్ని యూనిట్స్ని, ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి అన్ని యూనిట్స్ని చక్కగా ఇచ్చాడు. ఈ వరల్డ్ జాగ్రఫీలో మనకి 2 విభాగాలు, ప్యూర్ జాగ్రఫీ, భౌతిక భూగోళ శాస్త్రం, అలాగే మానవ భూగోళ శాస్త్ర అంశాలు కూడా ఇచ్చేసాడు. ఇప్పుడు మనం ఇందులో ఉన్నటువంటి అంశాలు చూసుకున్నట్లయితే జాగ్రఫీ మొదటి సంవత్సరంలో భౌతిక భూగోళ శాస్త్రం, జనరల్ జియోగ్రఫీ. రెండోది ఏం చెప్పుకున్నాం? సోలార్ సిస్టమ్, సౌర వ్యవస్థ. మూడోది ద ఎర్త్ అండ్ ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్, భూమి అంతర్భాగం. భూస్వరూప శాస్త్రం, జియోమోర్ఫాలజీ. అలాగే శీతోష్ణ స్థితి శాస్త్రం, క్లైమటాలజీ. అలాగే ప్రెజర్, గ్లోబల్ ప్రెజర్, బెల్ట్, విండ్స్, ఇవన్నీ కూడా మనకి శీతోష్ణ స్థితిలోకి వస్తాయి. ఇక 6వ విభాగం బయోజియోగ్రఫీ. 8వ విభాగం ఓషనోగ్రఫీ, సముద్ర శాస్త్రం. ఇక 7వది జలశాస్త్రం, హైడ్రాలజీ. 9వది ప్రకృతి వైపరీత్యాలు, న్యాచురల్ హజార్డ్స్. దాంతోపాటుగా జాగ్రఫీ 2వ సంవత్సరంలో ఉన్నటువంటి భౌతిక భూగోళ శాస్త్రం నిర్వచనం, హ్యూమన్ జాగ్రఫీ, మానవుడు, పర్యావరణం, హ్యూమన్ యాక్టివిటీస్, ప్రైమరీ, సెకండరీ, అవి వృత్తులు, ప్రపంచ జనాభా, రీసోర్సెస్, వనరులు, వ్యవసాయం, ఎన్ని పాఠాలు మొత్తం. అంటే ఇక్కడ జాగ్రఫీలో మనకి ఇంటర్మీడియట్ జాగ్రఫీ పుస్తకంలో ఉన్నటువంటి అన్ని ఉన్నాయి. మనకి ఇక్కడ డౌట్ వస్తుంది, సార్ ఇంటర్మీడియట్ జాగ్రఫీ పుస్తకం లేదు కదా, మరి ఎట్లాగా? దానికి ఏం అభ్యంతరం లేదు, మనకి బాధపడాల్సిన పని లేదు. ఈ సమస్త సిలబస్ని, అంటే 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఉన్నటువంటి సమస్త సిలబస్ని మేము చక్కగా ఒక పుస్తకం రూపంలో పొందుపరిచాం. అది మురళీధర్ క్లాస్ రూమ్ యాప్లో ఉన్నది. మీరు కావలిస్తే ఆ పుస్తకాన్ని పర్చేజ్ చేసుకోండి. 450 రూపాయలతో ఆ పుస్తకం మీకు పోస్టల్ ద్వారా పంపించేస్తాం. అంటే డిఎస్సి సిలబస్లో జాగ్రఫీలో ఉన్నటువంటి అన్ని అంశాలు అక్కడ ఇచ్చాం. 6th నుంచి 10th వరకు అనమాట. ఇక్కడ ఏదైతే ఉన్నదో సిలబస్లో ఏదైతే పాఠ్యాంశాలు ఇచ్చాడో తెలుగు అకాడమిక్ బుక్స్లో ఉన్నటువంటి అంశాలను అక్కడ క్రోడీకరించుకుంటూ, డిజైన్ చేసుకుంటూ చక్కగా రూపొందించడం జరిగింది విద్యార్థులారా. అది మీకు ఉపయోగపడుతుంది. అవి పర్చేజ్ చేసుకోండి. లేదు మా దగ్గర అకాడమిక్ బుక్స్ ఉన్నవి అంటే కనుక అకాడమిక్ బుక్స్లో ఈ టాపిక్స్ కనుక మీ దగ్గర ఉంటే చక్కగా మీరు కొనుక్కోకలేదు, అది మీరు చదువుకోవచ్చు. లేదు అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా పర్చేజ్ చేసుకోండి, మరి తప్పదు కాబట్టి. ఇది జాగ్రఫీ విభాగంలో ఇచ్చినటువంటి అంశాలు. ఇక తర్వాత ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి సమస్తం మనకి ఇచ్చేసాడు. ఫిజికల్ ఫీచర్స్, మేజర్ రివర్స్, క్లైమేట్ ఆఫ్ ఇండియా, న్యాచురల్ వెజిటేషన్ ఆఫ్ ఇండియా, సాయిల్స్, పాపులేషన్, ఇరిగేషన్, అగ్రికల్చర్, మినరల్స్, ఇండస్ట్రీస్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ అక్కడ వరకు చూద్దాం. ఇవన్నీ ఈ పాఠ్యాంశాలన్నీ కూడా మనకి ఇంటర్ సెకండ్ ఇయర్ భారత భూగోళ శాస్త్రానికి సంబంధించిన అంశాలు అనమాట. అక్కడ మనకి 10వ యూనిట్, 11, 12, 13 యూనిట్, 14 ముత్రికలు, 15 జనాభా, 16 నీటిపారుదల, 17 వ్యవసాయం, 18 ఖనిజ సంపద, 19 పరిశ్రమలు, 20ది రవాణా సౌకర్యాలు. చూడండి ఇక్కడ కూడా ట్రాన్స్పోర్టేషన్ అంటే అదే రవాణా సౌకర్యం, ఇండియాలో ఉన్నటువంటి రవాణా సౌకర్యం. దీంతో పాటుగా మళ్ళీ ఏం చేశాడు వీడు? జియోగ్రఫీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, లొకేషన్, ఫిజియోగ్రఫీ అండ్ క్లైమేట్, పాపులేషన్ అని ఇవ్వటం జరిగింది. అంటే ఏపీ జాగ్రఫీని కూడా మీరు చదవాలి. మరి మన యొక్క అకాడమిక్ బుక్ ఎప్పుడో 2014ది, అందులో ఏపీ జాగ్రఫీ ఉంటుంది. ఉంటే అప్పుడు తెలంగాణ విడిపోలేదు కూడా, 2 కలిపి ఉన్నటువంటి జాగ్రఫీ అక్కడ కనిపిస్తుంది. మరి ఇప్పుడు విడిపోయింది కాబట్టి విడిపోయినటువంటి జాగ్రఫీ అంశాలు మీరు చదువుకోవాలి. మేము ఇచ్చినటువంటి జాగ్రఫీ బుక్లు అయితే చక్కగా అది కూడా ప్యూర్ ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ అంశాలను అకాడమిక్ టెక్స్ట్ బుక్స్లో ఉన్నటువంటి ఏ సైడ్ హెడ్డింగ్స్ అయితే మెన్షన్ చేశారో ఆ సైడ్ హెడ్డింగ్స్తో దాన్ని ఆధునీకరించి దానికి అక్కడ ఇవ్వడం జరిగింది విద్యార్థులారా. అంటే ఇక్కడ మీరు ఈ యొక్క పుస్తకంలో 400 పేజీలు ఉన్నటువంటి పుస్తకం కనుక చూసుకుంటే 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి జాగ్రఫీ సిలబస్ అంతా మీకు అక్కడ కవర్ అయిపోతుంది.
దాంతోపాటుగా ఇంటర్లో ఉన్నటువంటి జాగ్రఫీ సిలబస్, దాంతోపాటుగా ఇక్కడ ఏంటది ఏపీ జాగ్రఫీ, నూతన ఏపీ జాగ్రఫీ అంశాలు కూడా అకాడమిక్ స్థాయిలో అది కవర్ చేయడం అనేటువంటి జరిగిపోయింది. సో ఇవన్నీ కూడా మీకు 400 పేజీల్లో మొత్తం 6th నుంచి ఇంటర్ వరకు అక్కడ ఉన్నది. చక్కగా మీరు మురళీధర్ క్లాస్ రూమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని అందులో ఉన్నటువంటి జాగ్రఫీ బుక్ని పర్చేస్ చేసుకోండి. ఇక తర్వాత మనం ఇండియన్ హిస్టరీ చూసుకున్నట్లయితే ఇక్కడ మొదటిది వాట్ ఈజ్ హిస్టరీ, రెండోది ఏన్షియంట్ సివిలైజేషన్, మూడోది ఎర్లీ స్టేట్స్, ఎంపైర్స్ అండ్ ఎకానమీ, నాలుగోది ఎర్లీ సొసైటీస్, ఐదోది సోషల్ డిఫరెన్సెస్, రిలీజియస్, 6 ఆరిజిన్ ఆఫ్ ఫ్యూడలిజం, 7 ఏజ్ ఆఫ్ ఢిల్లీ సుల్తాన్స్, 8 ఏజ్ ఆఫ్ మొఘల్స్, 9 డిసింటిగ్రేషన్ మరాఠాస్, 6 భక్తి అండ్ సూఫీ ట్రెడిషన్స్, 10వది ప్రివిలైజింగ్ రిలీజియస్ ట్రెడిషన్స్ అండ్ బిలీఫ్స్, 11వది ఇండియా అండర్ ద కొలోనియల్ రూల్, 12వది ఇండియన్ నేషనల్ మూవ్మెంట్. ఇట్లాగా మొత్తం 12 టాపిక్స్ కింద ఇక్కడ ఇచ్చాడు. ఈ 12 టాపిక్స్ కింద ఇక్కడ ఇచ్చాడు, కానీ యాక్చువల్గా 12 యూనిట్స్ అనమాట. ఇవన్నీ కూడా మనకి ఇంటర్మీడియట్ పుస్తకంలో మనకు కనపడతా ఉంటాయి. చరిత్ర అంటే ఏంటి, ప్రాచీన చరిత్ర, సంస్కృతులు, తొలి రాజ్యాలు, నాగరికతలు, సామ్రాజ్యాలు, తొలి సమాజాలు, మతోద్యమాలు, ఇవన్నీ కూడా. సో 12వది ఏంటి, భారత జాతీయ ఉద్యమం. ఇక్కడ ఇచ్చినటువంటి టాపిక్ 12వది ఏంటి, ఇండియన్ నేషనల్ మూవ్మెంట్. అంటే అన్నీ ఇచ్చేసాడు, ఇంక ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి అన్ని యూనిట్స్ ఇక్కడ మనకు సిలబస్లో ఉన్నది. అది ఇండియన్ హిస్టరీ. ఇక వరల్డ్ హిస్టరీలోకి వద్దాం. వరల్డ్ హిస్టరీలోకి వచ్చేటప్పటికి మనకి ద మోడర్న్ వరల్డ్ బిగినింగ్ ఆఫ్ మోడర్న్ ఏజ్, రెనెసాన్స్, డెవలప్మెంట్ ఇన్ సైన్స్, ద రిఫార్మేషన్ మూవ్మెంట్, రైజ్ ఆఫ్ నేషనల్ స్టేట్స్, స్ట్రగుల్స్ ఎగెనెస్ట్ అబ్సల్యూట్ మోనార్కీస్, క్యాపిటలిజం అండ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్. ఇట్లాగా ఈ 4 పాఠ్యాంశాలు కనుక మనం చూసుకున్నట్లయితే ఇవి మనకు ప్రస్తుతం ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్లో లేవు, కానీ ఇవి పాత ఇంటర్మీడియట్ అకాడమీ పుస్తకంలో ఈ పాఠాలన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి. ద రెవల్యూషనరీ మూవ్మెంట్ అయితే చూడండి, గ్లోరియస్ రెవల్యూషన్ కానీ, అమెరికన్ రెవల్యూషన్ కానీ, ఫ్రెంచ్ రెవల్యూషన్ అయితే మనకి కనిపిస్తుంది ఇప్పుడున్నటువంటి టెక్స్ట్ బుక్లో. అమెరికా రెవల్యూషన్ గురించి పెద్దగా ఉండదు, గ్లోరియస్ రెవల్యూషన్ గురించి అయితే మనకి లేనే లేదు. అలాగే నేషనలిస్ట్ మూమెంట్స్, రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ నెపోలియన్ సంబంధించి, నెపోలియన్ తర్వాత వచ్చినటువంటి ఫ్రెంచ్ విప్లవాలు, 1830, 1848 విప్లవాలు, జర్మనీ ఇటలీ ఏకీకరణకు సంబంధించిన అంశాలు, మనకి జర్మనీ ఇటలీ ఏకీకరణ అంశాలు ప్రస్తుతం పుస్తకంలో ఉన్నాయి, కానీ మిగతాయి లేవు. అలాగే ఇంపీరియలిజం, సామ్రాజ్యవాదం, దీని కారణాలు ఏంటి, దాని ఫలితాలు ఏంటి, దానివల్ల ఆఫ్రికా, ఆసియా ఖండాల్లో, లాటిన్ అమెరికా ఖండాల్లో వచ్చిన మార్పులు ఏంటి అనేటువంటిది ఒక టాపిక్ ఉన్నది. అలాగే కంటెంపరీ వరల్డ్ అంటే ద ఫస్ట్ వరల్డ్ వార్, లీగ్ ఆఫ్ నేషన్ అంటే మొదటి ప్రపంచ యుద్ధం, నానాజాతి సమితి, అలాగే రష్యన్ రెవల్యూషన్ 1905, 1917, అలాగే ద వరల్డ్ వార్ అప్ టు వరల్డ్ వార్ 2, ద వరల్డ్ ప్రపంచం అంటే రెండో ప్రపంచ యుద్ధం వరకు ప్రపంచం ఎట్లా ఉన్నది అనేటువంటిది. అలాగే ద నేషనలిస్ట్ మూవ్మెంట్స్ ఇన్ ఏషియా అండ్ ఆఫ్రికా, ఎమర్జెన్స్ ఆఫ్ లాటిన్ అమెరికా అంటే ఇక్కడ లాటిన్ అమెరికాలోను, ఆసియాలోను, అలాగే ఆఫ్రికాలో ఈ నేషనలిస్ట్ మూవ్మెంట్స్ ఏ విధంగా జరిగాయి అంటే ఇట్లా మనం చూసినప్పుడు ద నేషనలిస్ట్ మూవ్మెంట్ ఇది చెప్పుకున్నాం కదా, ద వరల్డ్ ఆఫ్టర్ వరల్డ్ వార్ టూ అంటే రెండో ప్రపంచ యుద్ధం వచ్చిన తర్వాత ప్రపంచం ఏమిటి అనేటువంటిది వచ్చాడు. అంటే ఈ టాపిక్స్ మనం చూసుకున్నప్పుడు ఇక్కడ 12 టాపిక్స్లో కూడా చాలా టాపిక్స్ ప్రస్తుతం ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్లో, అకాడమిక్ పుస్తకాల్లో మనకు కనపడదు. కలర్ ప్రింట్లో ఉన్నటువంటి అకాడమిక్ పుస్తకాలు చాలా చిన్నగా ఉంటుంది అందులో. కానీ మరి ఏంటి, మరి సిలబస్లో ఏమో ఉన్నది, టెక్స్ట్ బుక్లో ఏమో లేదు. ఫస్టే చెప్పాను కదా, 2 కోణాలు మీకు చెప్పాను. ఒకటి సిలబస్ ప్రకారం చదవటం, 2 ప్రస్తుతం పిల్లల చేతుల్లో ఉన్న బుక్స్ చదవటం. 2 కోణాల్లోనూ మనం చూసుకోవాలి. సో హిస్టరీ విషయంలో మనకి సమస్య ఉన్నది. అందుకని మేము ఇక్కడ కూడా ఏం చేసి దీన్ని ఇనిషియేట్గా తీసుకుని ఇక్కడ ఇచ్చినటువంటి సిలబస్ని అంతా కూడా మెన్షన్ చేస్తూ ఆధునిక ప్రపంచ చరిత్ర మీద ఒక పుస్తకాన్ని రూపొందించడం జరిగింది. 216 పేజీల పుస్తకం అన్నమాట ఇది. ఇందులో ఉన్నటువంటిది అంటే పాత అకాడమిక్ బుక్స్ని బేస్ చేసుకుని, ఎందుకంటే మనం ఇతరత్ర మ్యాటర్లు ఇవ్వడానికి కుదరదు. ఇది డిఎస్ అనేటువంటి పూర్తిగా అకాడమీ స్థాయి కాబట్టి ఇంటర్మీడియట్ అకాడమీలో ఉన్నటువంటి బుక్స్ అంశాలను బేరీజ్ చేసుకుంటూ చక్కగా ఈ అన్ని కాన్సెప్ట్ను కూడా కవర్ చేస్తూ బుక్స్ ఇవ్వడం జరిగింది అనమాట.
అది చదువుకోండి విద్యార్థులారా. దాంతోపాటుగా అంటే రిఫరెన్స్ చేసుకుంటూ దాంతోపాటుగా ఈ నూతన కలర్ ప్రింట్లో ఉండేటువంటి తెలుగు అకాడమీ ఇంటర్మీడియట్ బుక్ కూడా మీరు చదువుకోవాలి. అందులో మొదటి పాఠం నుంచి చివరి పాఠం వరకు చూసుకోవాలి. అంటే ఇక్కడ మళ్ళీ మీకు డౌట్ వస్తుంది, సార్ అందులో కొన్ని టాపిక్స్ ఇంటర్మీడియట్లో టెక్స్ట్ బుక్స్లో లేవు, ప్రస్తుతం టెక్స్ట్ బుక్స్లో లేవు కదా, మేము చదవాలా అంటారు. చదవాలి, ఎందుకంటే అవి పిల్లల చేతుల్లో, ఇంటర్మీడియట్ చదివేటువంటి పిల్లల చేతుల్లో ఉన్నాయి కాబట్టి ఆ టాపిక్స్లో మెసొపొటేమియా నాగరికత ఉంటుంది, అలాగే ఇస్లాంకి సంబంధించినటువంటి అంశాలు ఉంటవి, అలాగే చెంగిస్ ఖాన్కి సంబంధించిన అంశాలు ఉంటాయి, చూసే ఉంటారు మీరు. అవన్నీ చదువుకోవాలి. రేపు పొద్దున అందులో ప్రశ్నలు వస్తే ఎవడు చెప్తాడు సమాధానం మనకి. అందుకని రెండు కోణాల్లో కూడా మనం చూసుకోవాలి ఒక విద్యార్థి. అలాగే ఇందులో మనకి సామ్రాజ్యవాదం ఉన్నది, ఇది లేదు కాబట్టి పాత పుస్తకం చూసుకోవాలి. అలాగే గ్లోరియస్ రెవల్యూషన్ అది మనకి ప్రజెంట్ బుక్స్లో కనపడదు, అది మనం పాత బుక్స్లో చదువుకోవాలి. అంటే అట్లా రెండు సైమల్టేనియస్గా చూసుకుంటూ మనం రిఫరెన్స్ చేసుకోవాలి విద్యార్థులారా. సో టెక్స్ట్ బుక్స్ ఉన్న వాళ్ళైతే గొడవ లేదు, లేని వాళ్ళైతే యాప్లో ఈ పుస్తకం కూడా ఉంటుంది, అది మీరు ఆర్డర్ చేసుకుని తెప్పించుకోండి. ఇక తర్వాత మనకి వరల్డ్ హిస్టరీ అయింది, వరల్డ్ జాగ్రఫీ అయింది. ఇంకా నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది సివిక్స్, పౌరశాస్త్రం. ఇందులో కూడా సేమ్ అన్నమాట. మనకి సివిక్స్ స్కోప్ అండ్ సిగ్నిఫికేషన్స్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అంటే ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి సివిక్స్ టాపిక్స్ అన్నీ ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఇక్కడ చూడండి మొత్తం ఎన్ని టాపిక్స్ కనబడుతున్నాయి, 12 టాపిక్స్. 12 టాపిక్ ఏంటి చూడండి, గవర్నమెంట్, యూనిటరీ, ఫెడరల్, పార్లమెంటరీ, ప్రెసిడెన్షియల్ థియరీ, సెపరేషన్ ఆఫ్ పవర్స్, ఆర్గాన్స్ ఆఫ్ గవర్నమెంట్. ఇదనమాట. గవర్నమెంట్ అంటే ప్రభుత్వం, ఇది 12వ పాఠం ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్లో. అలాగే కాన్స్టిట్యూషన్ మీనింగ్ అని 11వ పాఠం, రాజ్యాంగం. 10వది ఏంటి, సెక్యులరిజం, ఇదిగో లౌకికవాదం అనే టాపిక్ ఉంటుంది ఇంటర్మీడియట్లో, చూసుకోండి. 9వది ఏంటి, డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యం. 8వది ఏంటి, సిటిజన్షిప్ అంటే పౌరసత్వం. 7వది జస్టిస్ అన్నాడు అంటే న్యాయం. 8వది రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, హక్కులు బాధ్యత. అంటే ఇలాగా ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి అన్ని టాపిక్స్ ఇచ్చాడు. ఫస్ట్ ఇయర్ సివిక్స్కి వచ్చేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది, అక్కడ ఏముంది సార్ చదవడానికి అంటారు మీరు. ఉన్నాయి, చాలా ఉన్నాయి, నిర్వచనాలు ఉన్నాయి, చదవాలి. అలాగే కొంతమంది వ్యక్తులు కొన్ని అంశాలు మనకు కనపడుతుంటాయి, చదవాలి. అలాగే పౌరశాస్త్రం సంబంధించి ప్రతి పదం అది ఎలా ఆవిర్భవించింది, దాని అర్థం ఏంటి అనేది తెలుసుకోవాలి. ఇలా చాలా ఉన్నాయి చదువుకోవాల్సి. నిర్వచనాలే దాదాపు 110 నిర్వచనాలు ఉంటాయి మనకి. ప్రతి పాఠానికి ఒక 10-12 నిర్వచనాలు ఉంటాయి. ఒకే వ్యక్తి అన్నిటిలోనే కనపడతాడు. అవన్నీ చదవాలా సార్ అంటే చదవాలి, చదివి తీరాలి. రైట్. ఇక తర్వాత ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇది సెకండ్ ఇయర్ అనమాట. మొత్తం భారత రాజ్యాంగానికి, భారత రాజకీయ వ్యవస్థలకు సంబంధించినటువంటి అంశాలు. ఇందులో చూడండి ఫస్ట్ పాఠం ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ అని ఇచ్చాడు. రెండోది సాలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. మూడోది ఫండమెంటల్ రైట్స్ ఇచ్చాడు. 4వది యూనియన్ గవర్నమెంట్ ఇచ్చాడు. అలాగా మొత్తం కాన్సెప్ట్లు ఎన్ని ఇచ్చాడు మీరు, 14 కాన్సెప్ట్లు ఇచ్చాడు ఇక్కడ. కంటెంపరీ ట్రెండ్స్ అండ్ ఇష్యూస్, గ్లోబలైజేషన్ అండ్ టెర్రరిజం, కరప్షన్ అని ఇచ్చాడు. 14వ టాపిక్ ఇచ్చాడు. ఇవన్నీ కూడా ఇక్కడ మనకి ఇప్పుడున్నటువంటి సివిక్స్ టెక్స్ట్ బుక్స్లో అన్ని పాఠాలు ఉన్నాయి, కొన్ని పాఠాలు లేవు. అంటే ఒక 2-3 పాఠాలు ఇప్పుడు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్లో లేవు, అవి పాత టెక్స్ట్ బుక్స్లో ఉన్నాయన్నమాట. ఇప్పుడు చూడండి ఇక్కడ 14వది మీకు నొక్కి ఎందుకు చెప్పానంటే కంటెంపరీ ట్రెండ్స్ అండ్ ఇష్యూస్. ఇందులో గ్లోబలైజేషన్, టెర్రరిజం, కరప్షన్ అంటే అవినీతికి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి. మరి ఇవి ప్రజెంట్ బుక్లో లేవు. గ్లోబలైజేషన్ అనేటువంటిది, గ్లోబలైజేషన్ అంటే మనకు 9th క్లాస్లో ఉంటుంది, 10th క్లాస్లో ఉంటుంది, ఓకే. కానీ ఇంటర్మీడియట్లో గ్లోబలైజేషన్ ఉన్నదా, లేదు, ఇప్పుడున్న బుక్లో లేదు, కానీ పాత బుక్లో ఉన్నది. మరి అందులో ప్రశ్న వస్తుంది అంటే వచ్చింది. మరి 2018లో డిఎస్సిలో మనకి గ్లోబలైజేషన్ మీద ప్రశ్నలు వచ్చాయి, రేపు రావచ్చేమో. అంటే ఇక్కడ కూడా మీరు పాత కొత్త పుస్తకాల మేలు కలయికతో మనం చదువుకోవాలి విద్యార్థులారా. ఇది అన్ని టాపిక్స్ మనకి కనపడుతుంటాయి, అవన్నీ కూడా ఇక్కడ మనకి ఉండొచ్చు. భారత రాజ్యాంగం మనకి ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ బుక్లో కూడా ఇది ఉండదు. ఇండియన్ నేషనల్ మూవ్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, యాక్ట్స్ 1909, 1919, 1935 ఇవి ఉండవు ఇప్పుడు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్లో, కానీ పాత టెక్స్ట్ బుక్లో ఉన్నాయి. అఫ్కోర్స్ ఇవి మనం ఈ జీకేలోనూ ఇంకో హిస్టరీలోనూ చదువుతాం, కాదంటలేదు. పర్టికులర్గా ఇప్పుడు ఉన్నటువంటి సివిక్స్ టెక్స్ట్ బుక్స్లో లేవు, పాత టెక్స్ట్ బుక్స్లో ఉన్నాయి. కాబట్టి అది మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది, ప్రశ్నలు వస్తున్నాయి కాబట్టి విద్యార్థులారా. ఇది సివిక్స్కి సంబంధించినటువంటి అంశాలు. ఇక ఎకనామిక్స్ తీసుకున్నట్లయితే
ఎకనామిక్స్లో మనకి ఒకటో చూడండి, ఎకనామిక్స్ ఆరిజిన్ అండ్ మీనింగ్, రెండోది థియరీ ఆఫ్ కన్జంప్షన్, మూడోది థియరీ ఆఫ్ డిమాండ్, నాలుగోది థియరీ ఆఫ్ ప్రొడక్షన్, ఐదోది థియరీ ఆఫ్ వాల్యూ, 6 థియరీ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్, 7 నేషనల్ ఇన్కమ్, 8 మ్యాక్రో ఎకనామిక్ ఆస్పెక్ట్స్, 9 మనీ, 10ది స్టాటిస్టిక్స్ ఫర్ ఎకనామిక్స్ మీనింగ్ అని ఇచ్చాడు. అంటే 10 యూనిట్లు ఇక్కడ మనం చూద్దాం. ఈ 10 యూనిట్లు కనుక చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా మనకి ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి అంశాలే. అర్థశాస్త్ర పరిచయం ఎకనామిక్స్ అని ఇచ్చాడు. రెండో పాఠం ఏం చెప్పుకున్నాం మనం, థియరీ ఆఫ్ కన్జంప్షన్, వినియోగదారుని ప్రవర్తన సిద్ధాంతాలు ఏంటి అనేది. మూడోది ఏంటనుకున్నాం, థియరీ ఆఫ్ డిమాండ్ సిద్ధాంతాలు. నాలుగోది ఏంటి, ఉత్పత్తి సిద్ధాంతాలు, థియరీ ఆఫ్ ప్రొడక్షన్. ఐదోది విలువల సిద్ధాంతం, థియరీ ఆఫ్ వాల్యూ. అన్నీ ఇచ్చాడు. దాంతోపాటు ఇది కూడా వదలలేదు, ఆర్థిక గణాంక శాస్త్రం అనేటువంటి, ఎందుకంటే స్టాటిస్టిక్స్ ఫర్ ఎకనామిక్స్ అని. ఇది కూడా చదవాలా సార్ అని సిలబస్లో ఉంది కదా. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క సూత్రాల మీద, మధ్యగతం అంటే ఏంటి, అంకమధ్యం అంటే ఏంటి, ఇవి ఉన్నాయి కదా విచారణకి సంబంధించిన, అవి మీరు చదవాల్సిన అవసరం ఉంటుంది. తప్పదు, మరి సిలబస్లో ఉంది కాబట్టి. మన దరిద్రం ఏంటంటే ఈ ఆర్థిక గణాంక శాస్త్రం ఫస్ట్ ఇయర్లోనే ఉంటుంది, సెకండ్ ఇయర్లోనే ఉంటుంది. సెకండ్ ఇయర్లో ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి శాస్త్రాంశాలు మనకి మ్యాప్ ఎలా ఉండాలి, పై చార్ట్ అంటే ఏంటి, గ్రాఫ్ ఏంటి, ఇవన్నీ ఉంటాయి. చూడాలి, చదవాలి, చేయాలి, తప్పదు. సరే, సెకండ్ ఇయర్ కనుక చూసుకున్నట్లయితే ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, అంటే ఆర్థిక అభివృద్ధి, ఆర్థిక వృద్ధి. రెండోది పాపులేషన్ అండ్ హ్యూమన్ రిసోర్స్, జనాభా మరియు మానవ అభివృద్ధి. మూడోది నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయం. నాలుగోది అగ్రికల్చర్ సెక్టార్, ఇది వ్యవసాయ రంగం. ఐదోది ఇండస్ట్రియల్ సెక్టార్, తెలుసు కదా మీకు, పారిశ్రామిక రంగం. ఆరోది టెర్షియరీ సెక్టార్, తృతీయ రంగం. ఏడోది ప్లానింగ్ అండ్ ఎకనామిక్ రిఫార్మ్స్, ప్రణాళికలు, ఆర్థిక సంస్కరణలు. ఎనిమిదోది ఎన్విరాన్మెంట్ అండ్ సస్టైనబుల్ ఎకనామిక్ డెవలప్మెంట్, పర్యావరణం మరియు సుస్థిర ఆర్థిక అభివృద్ధి. ఇక 9 ఆంధ్రప్రదేశ్, హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఇచ్చాడు ఇక్కడ. అంటే ఏపీ ఎకనామిక్స్ కూడా మనం ఇంటర్మీడియట్లో ఉన్నది చదువుకోవాలి. మరి ఇంటర్మీడియట్లో ఉన్నది మనకి ఎప్పుడో టెక్స్ట్ బుక్ కదా, అంటే అది కొంత మారింది, కలర్ఫుల్ ఇప్పుడు ప్రజెంట్ బుక్స్ కల్లా కొంత మారింది. కాబట్టి ఆ మారినటువంటి డేటా మనం చూసుకోవాలి. డేటా అంటే మీరు మొత్తం శాతాలు, అంకెలు, సంఖ్యలతో తలపోటు తెచ్చుకోక్కర్లేదు. జస్ట్ పైన అలా చూసుకుంటే సరిపోతుంది విద్యార్థులారా. ఇక తర్వాత చెప్పాను కదా, ఎకనామిక్ స్టాటిస్టిక్స్ మెజర్స్ ఆఫ్ డిప్రెషన్ అని ఇచ్చాడు. అంటే ఆర్థిక గణాంక శాస్త్రం ఫస్ట్ ఇయర్లోనూ ఉంటుంది, సెకండ్ ఇయర్లోనూ ఉంటుంది. ఇది ఎకనామిక్స్కి సంబంధించిన అంశాలు. అంటే ఇలా ఓవరాల్గా మనం చూసుకున్నప్పుడు కంటెంట్ 40 మార్కులు కదా, 40 మార్కులకు సంబంధించి 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు అన్ని అంశాలను ఇచ్చాడు. ఎక్కడ డిబేట్ అవ్వాలి. దాంతోపాటుగా సరిపోదేమో వీళ్ళకి పిల్లగాళ్ళకి అని చెప్పి పాత టెక్స్ట్ బుక్లో ఉన్న అంశాలు కూడా ఇచ్చేసాడు. సరిపోయింది ఇంక మనకి. ఇది 40 మార్కులు, 80 ప్రశ్నలు మనం ఈ 8 అంశాల కోసం చదవాలన్నమాట. దాదాపుగా 215 యూనిట్లు వస్తాయి. 215 యూనిట్లు చదివితే అందులోంచి మనకు వచ్చే ప్రశ్నలు 80, వచ్చే మార్కులు 40. దానికోసం 215 దాదాపు యూనిట్లు మనం చదవాలి అన్నీ కలుపుకుంటే. మరి సమయం సరిపోతుందంటే సరిపెట్టుకోవాలి, మరి తప్పదు. అంటే గతం నుంచి చదివిన వాళ్ళకైతే ఏ బాధ లేదు, ఇప్పుడు అలా హ్యాపీ మూడ్లో ఉంటారు. ఇప్పుడు మొదలెట్టిన వాళ్ళు కానీ, కొద్దిగా మధ్యలో గ్యాప్ ఇచ్చిన వాళ్ళు కానీ చదవాలి. ఏంటి సార్ మీరు బాగానే చెప్తారు కానీ మాకు ఇక్కడ చెమటలు పట్టేస్తానే, శివరంగా వచ్చేస్తుందండి. మరి ఏం చేస్తాం, నువ్వు వృధా చేసినటువంటి సమయం ఇప్పుడు నిన్ను ముంచే స్థితికి వచ్చింది. మనం ఎన్ని నిమిషాలు, ఎన్ని క్షణాలు, ఎన్ని రోజులు వృధా చేసుకుంటూ వచ్చాం సంవత్సరాల తరబడి. కొద్దిగా చదువుకోండి, 1 గంట సమయం కేటాయించి చదవండి, 2 గంటలైనా కేటాయించుకోండి అని ఎన్నిసార్లు చెప్పినా విన్నవాళ్ళు విన్నారు, వినని వాళ్ళు వినలేదు, రకరకాల కారణాల వాళ్ళు. ఇప్పుడు ఉరుము వచ్చి మీద పడినప్పుడు ఒక్కసారిగా టెన్షన్ స్టార్ట్ అయింది. కానీ నువ్వు కొడతావు. 100 పోస్టులు ఉన్నాయి కదా అక్కడ, 50 పోస్టులు 30 పోస్టులు ఉంటాయి కదా, 30 పోస్టులు అటుకెళ్ళి వాళ్ళకి ఇచ్చారు కదా, అందులో 1, 2 మనకుంటే మనలాంటి వాళ్ళ కోసం, అప్పుడే వచ్చిన వాళ్ళ కోసం ఫ్రెష్ ఐటమ్గా వస్తుంది. అందులో మనం ఉండొచ్చాం, మనం ఏం టాప్ అక్కర్లేదు. టాప్ ఓడికి అదే జీతం వస్తుంది, లీస్ట్లో వచ్చినట్టుగా అదే జీతం వస్తుంది. కాబట్టి పోస్ట్ వస్తే చాలు కదా మనకి. కాబట్టి ప్రయత్నించు విద్యార్థి, ప్రయత్నించు. సరే, ఇదంతా కంటెంట్కి సంబంధించినటువంటి అంశం. ఇక మనకి ఏంటిది, మెథడాలజీకి సంబంధించి 6 విభాగాలు మనకున్నాయి. 6 విభాగాలుగా ఇవ్వటం జరిగింది. 6 విభాగాలు ఏమిటనేది ఒకసారి చూద్దాం. గవర్నమెంట్ ఇచ్చినటువంటి సిలబస్లో
ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లెర్నింగ్ సోషల్ సైన్సెస్ అనేటువంటిది ఒకటి, అలాగే సోషల్ కరికులం అండ్ రీసోర్స్ అనేటువంటిది ఒకటి, ఇక తర్వాత మూడోది సోషల్ సైన్సెస్ యాజ్ ఇంటిగ్రేటింగ్ ఏరియా ఆఫ్ స్టడీ అనేటువంటిది మూడవది, ఇక నాలుగోది అప్రోచెస్ అండ్ స్ట్రాటజీస్ ఫర్ లెర్నింగ్ సోషల్ సైన్సెస్ అనేటువంటిది ఒకటి, ఇక మరొకటి ఐదవది కమ్యూనిటీ రీసోర్స్ అండ్ సోషల్ సైన్సెస్ ల్యాబొరేటరీ, 6-7గా చూసుకుంటే టూల్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ అసెస్మెంట్స్ ఫర్ లెర్నింగ్, అలాగే అండర్స్టాండింగ్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఎవల్యూషన్ అనేటువంటిది యాక్చువల్గా 6-7 అనేటువంటిది ఇచ్చాడు, కానీ ఇదంతా 6 యూనిట్లే మనం చెప్పుకోవాలి. ఇదంతా మూల్యాంకనానికి సంబంధించి 6 యూనిట్లు, దీని నుంచి వచ్చే మార్కులు 20 మార్కులు. అబ్బా భలే ఉంది కదా. అంటే దాదాపుగా ఒక్కొక్క పాఠం నుంచి 3 ప్రశ్నలు వచ్చేస్తాడు, మనం 6 బిట్లు వస్తాయి కనీసం, ప్రతి పాఠాన్ని టచ్ చేస్తాడు. ఎందుకంటే 20 మార్కుల కోసం 40 బిట్లు తయారు చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి పాఠాలు 6 పాఠాలే, 6 యూనిట్లే ఇవ్వాల్సి. కాబట్టి ఎంత ఈజీ అంటే మనకి దీనికోసం మనం చదవాల్సిన 2 పుస్తకాలు, బీఈడి పాతది, బీఈడి కొత్తది. కొంచెం కుదిరితే డిఎడ్ బుక్ కూడా చదువుకోండి. పుస్తకాలు తక్కువ, అక్కడ ఎన్ని పుస్తకాలు చదవాలి మన కంటెంట్కి, అంత పుస్తకాలు చదివితే మనకు వచ్చేది 40 మార్కులు. అందులో సగం మార్కులు ఇక్కడ 3 పుస్తకాలు 4 పుస్తకాలు చదివితే వచ్చేస్తుంది మెథడాలజీలో. ఇలా మనకి మెథడాలజీలో ఉన్నటువంటి కాన్సెప్ట్లు ఏంటి ఒకసారి చూసుకుందాం. అందులో మొట్టమొదటి ఏమి ఇచ్చాడు, ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లెర్నింగ్ సోషల్ సైన్సెస్ అని ఇచ్చాడు. ఇది బీఈడి అకాడమిక్ బుక్లో 2వ యూనిట్గా మనకు ఉంటుంది. సాంఘిక శాస్త్ర అభ్యాసన ఉద్దేశాలు లక్ష్యాలు అని, అందులో ఇవన్నీ మనకి కనపడుతుంటాయి. అండర్సన్ క్రాత్హోల్ వర్గీకరణ ఇవన్నీ కూడా మనకి కనపడుతుంటాయి. మొత్తం మనం ఆ 2వ యూనిట్ని కంప్లీట్గా చదివేసుకోవాలి. దాంతోపాటుగా పాత పుస్తకాలు కూడా అకాడమిక్ బుక్, పాత బీఈడి అకాడమిక్ బుక్ కూడా మీరు చదువుకోవాలి. ఎందుకంటే నేను ఆల్రెడీ బుక్ పీడిఎఫ్ రూపంలో చాలాసార్లు నెంబర్ ఆఫ్ టైం మీకు ఇచ్చి ఉన్నాను. అలాగే యాప్లో కూడా ఉంటుంది, చూసుకొని మీరు అది కూడా చూసుకోండి. రెండోది సోషల్ కరికులం అండ్ రీసోర్స్ అండ్ సోషల్ సైన్సెస్ అనేది 2వ విభాగం. ఇక్కడ ఇది 3వ యూనిట్గా మనకి బీఈడి మెథడాలజీ బుక్లో కనిపిస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి కాలంలో వచ్చినటువంటి 2 మెథడాలజీ బుక్లు కాదు, అంతకుముందు ఉన్నటువంటి మెథడాలజీ బుక్లు అని చెప్పేది యాజ్ ఇట్ ఈజ్గా మనకి కనపడుతుంటుంది. ఇది 3వ యూనిట్గా. ఇక తర్వాత సోషల్ సైన్స్ యాజ్ యాన్ ఆన్ ఇంటిగ్రేటింగ్ ఏరియా ఆఫ్ స్టడీ, అలాగే ఇక్కడ సోషల్ సైన్సెస్ కంట్రిబ్యూషన్ ఆఫ్ సమ్ ఎమినెంట్ సోషల్ సైంటిస్ట్స్ గురించి ఇచ్చాడు. ఇదే బీఈడి బుక్లో మొదటి పాఠం, సాంఘిక శాస్త్రాలు ఒక సమైక్యత అధ్యయనం భావనలు సంబంధితాలు. మనకి ఇక్కడ కొంతమంది శాస్త్రవేత్తల గురించి కూడా ఉంటుంది. మనకి క్రిస్టఫర్ కొలంబస్ కానీ, మార్క్స్ వెబర్ కానీ, కార్ల్ మార్క్స్ కానీ, చాణక్యుడు కానీ, అమర్త్య సేన్ కానీ, మదర్ తెరీసా కానీ, వీళ్ళందరి గురించి మనం స్టడీ చేయలేదు, ఎందుకంటే సిలబస్లో ఉంది కాబట్టి. ఇక్కడ ఇచ్చాడు చూడండి, సమ్ ఎమినెంట్ సోషల్ సైంటిస్ట్స్ అని ఇచ్చాడు. ఇక తర్వాత అప్రోచెస్ అండ్ స్ట్రాటజీస్ ఫర్ లెర్నింగ్ సోషల్ సైన్సెస్ 4వ విభాగం. ఇది 6వ యూనిట్గా మనకు దర్శనమిస్తుంది టెక్స్ట్ బుక్లో, బీఈడి టెక్స్ట్ బుక్లో. పెద్ద బుక్ ఉంటుంది కదా, అది సింగిల్ బుక్. సాంఘిక శాస్త్రం అభ్యసన ఉపగమాలు వ్యూహాలని ఉంటుంది మనకు. అందులో మనకి ఇవన్నీ కనపడుతుంటాయి. ఇందులో మనకి మ్యాపింగ్ దశలు, కాన్సెప్ట్ మ్యాపింగు, సమస్య పరిష్కార పద్ధతి, భాగస్వామ్య అభ్యసనం, 5E లెర్నింగు, నిర్మాణాత్మక ఉపగమం, ఇవన్నీ మనకు కనపడతాయి. ఎందుకంటే ఇవన్నీ ఇక్కడ సిలబస్లో మనకు ఉన్నాయి. ఇవన్నీ డివైడ్గా నేను చదవట్లేదు, కానీ మీరు చూసుకుంటే తెలిసిపోతుంది. లెర్నింగ్ మెథడ్స్, 5E లెర్నింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్, కాన్సెప్ట్ మ్యాపింగ్, ఇయర్ ప్లాన్, టీచింగ్, ఇవన్నీ మనకు కనపడుతుంటాయి. ఇది 4వ విభాగం. ఇక 5వ విభాగం కమ్యూనిటీ రీసోర్సెస్ అండ్ సోషల్ సైన్సెస్ ల్యాబొరేటరీ ఇక్కడ ఇచ్చాడు. ఇది కొంచెం చిన్న విభాగంగా మనకు 9వ యూనిట్గా మనకు కనపడుతూ ఉంటుంది. మనకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్లో సామాజిక వనరులు భావం, దానికి సంబంధించిన అంశాలు అనమాట. ఇక్కడే మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏంటంటే కమ్యూనిటీ రీసోర్సెస్ సామాజిక వనరులు అన్నాడు కాబట్టి, టీఎల్ఎంకి సంబంధించిన అంశాలు కాబట్టి, ఇక్కడ పాత టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఈ బోధనా వనరులు టాపిక్, ఈ టాపిక్ అన్నీ మనం చూసుకోవాలంటే మ్యాప్లకు సంబంధించి, అలాగే నాటకీకరణకు సంబంధించి, ప్రాజెక్ట్ పద్ధతులకు సంబంధించి, ఇలా మనకు రకరకాల డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీఎల్ఎంస్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం చదువుకోవాలి, అడుగుతున్నాడు విద్యార్థులను. అలాగే నిర్వచనాలు శుద్ధ చదవాలి మనం. ఇక దాంతోపాటుగా చివరి యూనిట్ టూల్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ సోషల్ సైన్స్ అండర్స్టాండింగ్ కాన్సెప్ట్ ఆఫ్ ఎవల్యూషన్. ఇదంతా కూడా సాంఘిక శాస్త్ర అభ్యసన మూల్యాంకన పరికరాలు, సాంకేతికాలు, మాపనం, మూల్యాంకనం, నికషాలు, ఇవన్నీ నిరంతర సమగ్ర మూల్యాంకనం. అంటే 10వ యూనిట్ ప్రతి అకాడమీ బుక్లో, బీఈడి ఆ సోషల్ అకాడమీ బుక్ లాస్ట్ యూనిట్ మూల్యాంకనం ఉంటుంది కదా,
అదనమాట. ఇది కంప్లీట్‌గా మీరు స్టడీ చేసుకోవాలి. అంటే ఇట్లాగా ఈ 6 విభాగాలు మనం కోసం అంటే 20 మార్కుల కోసం ఖచ్చితంగా మనం కొత్తది పాత అకాడమిక్ బుక్స్‌ని రిఫర్ చేసుకొని చదువుకోవాలి. అలాగే దీంతో పాటుగా మీరు అంటే మెథడాలజీ మనకి అర్థం కాదు చాలామందికి. దానికి దృష్టిలో పెట్టుకొని నేను స్వయంగా నీట్‌గా చక్కగా మురళీధర్ క్లాస్ రూమ్ యాప్‌లో ఈ DSC పాయింట్ ఆఫ్ వ్యూలో మెథడాలజీ క్లాసును బోధించి చెప్పడం జరిగింది అందులో. వీడియో క్లాసులు ఉంటాయి విద్యార్థులారా. మీరు వెంటనే ఏం చేస్తారంటే ప్లే స్టోర్‌కి వెళ్ళి మురళీధర్ క్లాస్ రూమ్ యాప్‌ని డౌన్లోడ్ చేసుకొని అందులో సోషల్ మెథడాలజీ క్లాసులు ఉంటాయి. అవి పర్చేజ్ చేసుకొని చూసుకుంటూ చదువుకుంటూ చూసుకుంటే మీకు ఎక్కడెక్కడ ఏ కాన్సెప్ట్ అర్థం అవ్వట్లేదో కాన్సెప్ట్ ఓపెన్ చేసుకొని చూసుకుంటే ఓహో ఇదో కథ అని తెలుస్తుంది. ఎందుకంటే మెథడాలజీ ప్రశ్నలు కొంచెం అప్లికబుల్గా క్లాస్ రూమ్కి అప్లై చేసి కంటెంట్కి అప్లై చేసి అడుగుతూ ఉంటాడు కాబట్టి ఈ క్లాసులు కనుక మీరు చూసుకున్నట్లయితే మీకు సమస్తం అర్థమవుతుంది. అలాగే టెక్స్ట్ బుక్స్ మీరు ఎలా రిఫర్ చేసుకుంటారు కాబట్టి మీకు ఈ తక్కువ సమయంలో మంచి ఫలితం ఇవ్వడానికి అనేటువంటిది ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అంటే ఇట్లాగా మనం గవర్నమెంట్ ఇచ్చినటువంటి సిలబస్ని మొత్తం విశ్లేషణ చేసుకున్న తర్వాత మనకి జీకే కరెంట్ అఫైర్స్కి సంబంధించి కూడా కొన్ని అంశాలు మీకు చెప్పాలి. ఇక్కడ ఇచ్చినటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో జీకేకి సంబంధించి ఇవన్నీ కూడా ఖచ్చితంగా మీకు రావాలి. అంటే ఇవన్నీ నేను చదవక్కర్లేదు, స్క్రీన్ షాట్ తీసుకుని చక్కగా చూసుకోండి. దాంతోపాటుగా ఇక్కడ ఇచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ టాపిక్స్ ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీరు చూసుకోవాలి. కరెంట్ అఫైర్స్ విషయంలో గుర్తుపెట్టుకోండి విద్యార్థులారా. మీరు ఖచ్చితంగా జనవరి 2024 జనవరి లేదా ఫిబ్రవరి నుంచి 2025 అంటే ఈ సంవత్సరం మార్చి వరకు మొత్తం అన్నీ చూసుకోవాలి కరెంట్ అఫైర్స్. ముఖ్యంగా గవర్నమెంట్ పత్రికగా మనం చెప్పుకుంటాం కదా, ఈనాడు కానీ అలాగే ఆంధ్రజ్యోతి కానీ ఆంధ్రప్రభ కానీ ఇలాంటి పత్రికలు మనం చూసుకోవాలి. పత్రికలు అంటే అందులో ఉన్నటువంటి వీళ్ళని తిట్టారు వాళ్ళని తిట్టారు ఇలాంటివి కాదు, మెయిన్ థీమ్ అనమాట. ఇక్కడ కొన్ని పరిణామాలు అక్కడ రాస్తూ ఉంటాడు కాబట్టి వాటిని మీరు చూసుకుంటే సరిపోతుంది. అంటే ఇట్లాగా ఈ కరెంట్ అఫైర్స్ సంబంధించి అన్ని డేస్ అన్నీ కూడా మనం చూసుకోవాలి. పత్రికలు చూసినప్పుడు పత్రికల్లో కీలక సమాచారం మాత్రమే మీరు రాసుకోవడం అనేటువంటిది మంచిది. అయితే ఈ సమయంలో పత్రికలను దొరకవు కాబట్టి మనకు మార్కెట్లో మంచి కరెంట్ అఫైర్స్ బుక్స్ ఏదైనా తీసుకుని చక్కగా చదువుకోండి. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి సిలబస్ని మొత్తం స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీకి సంబంధించి సిలబస్ని ఫస్ట్ నుంచి చివరి వరకు అంటే జీకే కరెంట్ అఫైర్స్ నుంచి చివరి వరకు మెథడాలజీ వరకు విశ్లేషణ చేసిన తర్వాత కొన్ని కీలక అంశాలు మీకు చెప్పాలి. అందులో మొట్టమొదటిది ఏంటంటే 6 నుంచి 10 వరకు ప్రస్తుత పాఠ్య పుస్తకాలు చదవాలి. 10వ తరగతి కొత్త పుస్తకాలు అలాగే పాత పుస్తకాలు చదవాలి. ఇక మూడోది ఇంటర్ ప్రస్తుత పాఠ్య పుస్తకాలు చదవాలి. రెఫరెన్స్ కోసం పాత పుస్తకం కూడా చదవాలి. అలాగే సిలబస్లో ఉన్న అంశం కొరకు పాత పుస్తకాన్ని రెఫరెన్స్ చేయవచ్చు. అంటే ఇంటర్మీడియట్ సిలబస్లో ఉన్నటువంటి అంశాలు చెప్పాను కదా. ఇక ఐదోది మెథడాలజీ కొరకు తెలుగు అకాడమీ బీఈడి మరియు డిఎడ్ పుస్తకాలు పాతవి కొత్తవి చదవాలి. ముఖ్యంగా బీఈడి పుస్తకాలు అయితే పాతది కొత్తది చదువుకోవాలి. ఇక పిఐఈ కొరకు తెలుగు అకాడమీ పుస్తకాలు చదవాలి. సైకాలజీ కొరకు పాత తెలుగు అకాడమీ సైకాలజీ పుస్తకాలు చదవాలి చెప్పాను కదా. ఇక 8వది కరెంట్ అఫైర్స్ కొరకు 2024 జనవరి నుండి 2025 మార్చి వరకు చదవాలి. సో ఈనాడు ఆంధ్రజ్యోతి లేదా ఇతరత్ర పత్రికలు అలాగే షైన్ ఇండియా మ్యాగజైన్ కానీ ఈర్ బుక్ కానీ లేకపోతే వివేక్ పబ్లికేషన్లో వచ్చేటువంటి ఆర్సి రెడ్డి వారిది మీరు ఈర్ బుక్ చదువుకోవాలి. జనరల్ నాలెడ్జ్ కోసం హైటెక్ విజయ రహస్యం కానీ జీబీకే పబ్లికేషన్ బుక్ కానీ ఏదైనా తీసుకోండి. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి డిఎస్సి నోటిఫికేషన్కి ఇచ్చినటువంటి సమయానికి తగ్గట్టుగా స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ప్రిపరేషన్ చేసే వాళ్ళకి మేము ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేటువంటి కొత్త బ్యాచ్ని స్టార్ట్ చేయాలి. పూర్తిగా ఇది స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ చదివే వాళ్ళకి మాత్రమే. ఓకే విద్యార్థులారా, ఒకవేళ ఆ ఎగ్జామ్స్ కనుక మీరు రాయాలనుకుంటే మొదట ప్లే స్టోర్కి వెళ్ళి మురళీధర్ క్లాస్ రూమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లేదా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి మురళీధర్ క్లాస్ రూమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లేదా ఇక్కడ కనిపిస్తున్నటువంటి నెంబర్లు ఇక్కడ దిగుని కనిపించే నెంబర్లు కాల్ చేస్తే ఎగ్జామ్స్ ఎలా రాయాలి ఎలా పర్చేజ్ చేసుకోవాలి అనేటువంటిది మేము చెప్తాం. ప్రస్తుతానికి అంటే ఈ వీడియో చేసే నాటికి నేను ఇంకా షెడ్యూల్ అనేటువంటిది మీకు చెప్పలేదు. సో అది మరొక వీడియోలో మొత్తం మేము నిర్వహించబోయేటువంటి ఆన్లైన్ ఎగ్జామ్స్ కంప్లీట్ షెడ్యూల్ ఏ రోజు ఏముంటుంది అనేటువంటిది మీకు తెలియజేస్తాను. ఓకేనా విద్యార్థులారా, మరొక వీడియోతో తిరిగి నేను మీ ముందుకు వస్తాను. నేను ఇచ్చినటువంటి సిలబస్ విశ్లేషణ మీకు కనుక ఉపయోగపడినట్లయితే తప్పనిసరిగా మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇంకా స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ప్రిపరేషన్ చేసే వాళ్ళకి కష్టమైన అంశాలు కానీ ఇబ్బంది కలిగే అంశాలు కనుక ఏమైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో పెట్టండి. ఎక్కువ మంది ఏది కోరుకుంటే ఆ యొక్క టాపిక్ని చెప్పే ప్రయత్నం నేను చేస్తాను. జై హింద్.